హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతిప్రియ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఈ 2026లో ఎంతమంది నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళారు అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేయండి కమెంట్లో. అండ్ మేమైతే ఈ ఇయర్ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళలేదు, బట్ ఈ ఇయర్ వెళ్ళాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే ఎక్కువగా షాపింగ్ చేసేవాళ్ళము, తక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళము. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఆపోజిట్ అయింది. తక్కువగా షాపింగ్ చేసాము, ఎక్కువగా గేమ్స్ ఆడాము. మెట్రో దగ్గర నుంచే షాప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. అండ్ అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే కలంకారీ టాప్స్ అయితే ఉండే 1000కి 3 అయితే ఇచ్చారు. లాస్ట్లో తీసుకుందామని చెప్పేసి మేము తీసుకోలేదు స్టార్టింగ్లో. అండ్ తర్వాత ఏంది నచ్చింది అంటే బెడ్షీట్స్ అయితే బాగుండే. కాకపోతే అవన్నీ లాస్ట్లో షాప్ చేద్దామని చెప్పేసి మేము ఎక్కువగా ఏం తీసుకోలేదు. ఓన్లీ మా బాబు కోసము ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాము. అదేంటంటే పిల్లలకి పరిచేది కింద. సో అదొకటి తీసుకొని ఇంకా అలా అలా చూస్తూ అయితే వెళ్ళాము. మోస్ట్లీ ఈసారి ఎగ్జిబిషన్లో ఫుట్వేర్ అయితే చాలా బాగుండే అండ్ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి, బెడ్షీట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకేం తీసుకున్నామంటే క్యాలీఫ్లవర్ మసాలా అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాస్ ఉంటాయి కదా, ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఆ మసాలాస్ అయితే తీసుకున్నాము. అవి ఒక 300కి తీసుకున్నాము. అలా ఆ తర్వాత వెళ్ళాము. పిల్లలకు కూడా మంచి గేమ్స్ అయితే ఉండే. అండ్ ఇక్కడ డిజైన్గా మురుకులు ఒత్తే స్టాండ్స్ అవన్నీ ఉండే, బట్ అవి ఎక్కువ రోజులు ఉండవు అని చెప్పేసి ఏం తీసుకోలేదు. అలా చూస్తూ వెళ్ళిపోయాము. అండ్ గేమ్స్లోకి వెళ్ళిన తర్వాత మాకు బాగా అంటే బాగా ఫన్నీగా అండ్ చాలా భయపడ్డ గేమ్ అయితే ఒకటి ఉంది. దాని గురించి నేను చెప్తాను. అండ్ ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తుంటుంది. బట్ ఈసారి అయితే ఫుడ్ కూడా ఏం తినలేదు. స్టార్టింగ్లో మిర్చీలు తీసుకెళ్ళాము, అదే అక్కడ తినేసాము అంతే. అంతకుమించి ఇంకా మేము ఏం తీసుకోలేదు, ఏం తినలేదు, ఏం షాపింగ్ కూడా చేయలేము. గేమ్ జోన్కి వెళ్ళిన తర్వాత గేమ్సే ఆడాము మోస్ట్లీ. వన్ మోర్ ఫన్నీ థింగ్, స్మోకీ క్యాండీ. ఇదైతే చాలా ఫన్గా అనిపించింది. అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ ఆ తర్వాత గేమ్స్కి వెళ్ళిన తర్వాత మా సిస్టర్ వాళ్ళైతే జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా స్పీడ్గా తిరిగింది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆ తర్వాత టేస్టింగ్కి ఇచ్చిన ఫుడ్ అయితే ఫుల్గా టేస్ట్ చేసాము. ఇక్కడ స్వీట్ ఒకటి, అండ్ తర్వాత వడియాలు కూడా టేస్టింగ్కి ఇచ్చారు. అవన్నీ కూడా బాగా టేస్ట్ చేసాము. బట్ స్వీట్ అయితే కొన్నాం కానీ వడియాలు అయితే తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత అయితే గేమ్స్కి వెళ్ళిపోయాము. ఇంకా గేమ్స్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మా చెల్లి వాళ్ళైతే జైంట్ వీల్ ఎక్కడానికి వెళ్ళారు. అండ్ మేమైతే చూస్తున్నాము ఇంకా ఏవి ఎక్కాలి, ఏమి చాలా స్పీడ్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి. యాక్చువల్గా నాకు కొంచెం హైట్స్ అంటే భయము, సో అందుకనే నేను వెళ్ళలేదు. ఆ తర్వాత మా పాపకి అడిగాను ఏమైనా ట్రై చేస్తావా అని చెప్పేసి. తను నాకన్నా ఎక్కువగా భయపడుతుంది. సో ఏవి ఎక్కను అని చెప్పేసి అన్నది. సింగిల్గా తను ఏది ఎక్కదు అని చెప్పేసి ఇంకేవి ఎక్కించలేదు. బట్ ఇది ఒక్కటి ఉండే. ఇదైతే మేము అంటే పేరెంట్స్ కూడా ఎక్కొచ్చు, అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఎక్కొచ్చు వాళ్ళతో పాటు. సో నేను మా సిస్టర్ అయితే తనతో పాటు ఎక్కాము. అండ్ ఇది బాగా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. ఆ తర్వాత మేము ఏం చేసామంటే ఇంకా మా చెల్లి ఇంకా వేరేవి ట్రై చేస్తా అని చెప్పేసి తీసుకెళ్ళింది. తను వేరేవి కూడా ట్రై చేసింది. అండ్ మేము కూడా చూసాం ఇంకేమైనా ట్రై చేద్దామా ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేసామంటే కార్స్ ఇది ఒకటి ఉండే, అంటే వాల్ ఆఫ్ డెత్ అనుకుంటా అది గేమ్ జోను. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకైతే చాలా అంటే చాలా బాగుండే. అసలు ఎవరు మిస్ అవ్వద్దు అనుకుంటుంది. మా మామయ్య వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళి చూసేసి వచ్చి చెప్పారు చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, వెళ్ళండి, చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు, మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పారు. సో నేను, మా చెల్లి, మా అత్తయ్య, మా ఆంటీ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. వెళ్ళి అక్కడ చూసాము. అసలు ఎంత అంటే అంత బాగుంది. అసలు నేను ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఏంటంటే అందులో మెయిన్ బాయ్స్ బుల్లెట్ నడపడము ఆ వాల్ పైన అదొక లెవెల్ అయితే. అండ్ ఒక లేడీ కూడా ఉంది. తను ఎంత బాగా డ్రైవ్ చేసిందంటే అసలు సూపర్ అంటే సూపర్ డ్రైవ్ చేసింది. ఆ తర్వాత కార్ కూడా తీసుకొచ్చి అందరూ కార్స్ ఇంకా బైక్స్ అన్నీ కలిపి డ్రైవ్ చేస్తారు లాస్ట్లో. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది.
అసలు ఇంత సౌండ్ అంటే అక్కడికి వెళ్ళినాక అసలు వాళ్ళ డ్రైవ్ చేస్తున్న కొద్దీ పక్కన వాళ్ళు అరుచుడు అదంతా ఫుల్ అంటే ఫుల్ బాగా అనిపించింది. అండ్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా కానీ బాగా తీసుకున్నారు. అసలు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు తీసుకోవడం అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గేమ్ అంటే లైక్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఇది చూసిన వాళ్ళు కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. అండ్ ఆ తర్వాత మేము బోట్ రైడ్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమన్నానా ఫుల్ భయపడిపోయాం. ఎందుకు అనంటే ఫస్ట్ నార్మల్గా చూసినప్పుడు బాగానే అనిపించింది. సో స్లోగానే తిరుగుతుంది కదా అని చెప్పేసి నేను ಮತ್ತೆ ధైర్యం చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము లాస్ట్ రోలో కూర్చున్నాము. సో ముందు కూర్చుంటే అంతగా భయం ఉండేది కాదేమో. లాస్ట్లో కూర్చోవడం వల్ల ఏంటంటే తిరగగానే మొత్తం గాల్లోకి వెళ్ళినట్లు అనిపించింది. అండ్ ఇక్కడ మా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాత్రం నవ్వుకుంటారు. నేను భయపడ్డాను ఫస్ట్. తర్వాత కళ్ళు తెరవమని అంటే మా ఆంటీ చెప్పింది కళ్ళు తెరిస్తే భయం పోతుంది అని చెప్పేసి. కళ్ళు తెరవగానే నాకు కొంచెం భయం అనేది పోయింది. ఇంక ఎంజాయ్ చేశాను. మా అత్తయ్య మాత్రం చాలా భయపడిపోయింది. అండ్ తనకి కడుపులో తిప్పినట్లు అయ్యి కిందికి వచ్చిన తర్వాత వామిటింగ్స్ కూడా అయ్యాయి. అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత అయితే ఇక కిందికి వచ్చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అవుతున్నాయి. సో ఏం కొనకుండానే బయటకు